చూసుకుందాం. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పించుము. నేను నీ సేవకులను నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపము. నా ప్రాణమును బాధపరచు వారందరినీ నశింపచేయము. ఇక్కడ దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆ మొదటి మాట రాశాడు, చిత్తానుసారముగా అన్నాడు. దేవునికి చిత్తానుసారముగా నడుచుకోవాలి. ఎందుకు నడుచుకోవాలంటే దేవుడు అంటున్నాడు, నేను బ్రతికాలన్నా, నీ జీవితం బ్రతికి బాగుండాలన్నా, నీతి ప్రాణము శ్రమంలో నుంచి తప్పించబడాలన్నా, శ్రమకులైన నీవు పడాలన్నా, నీవు కలిగి ఉండాలంటే చదువుదామండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. 7వ అధ్యాయం 9వ వచనం. మీరు దుఃఖపడితేనని సంతోషించుటలేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు నేను సంతోషించుచున్నాను. జాగ్రత్తగా గమనించండి. చాలా మంది దుఃఖపడాలి దేవుని మందిరంలో. ఎలా ఉన్నారంట? దుఃఖపడాలి. ఎందుకు దుఃఖపడాలంటే నీ దుఃఖము ఏం చేసిందంట? మారు మనసును అనుగ్రహించింది. నీ దుఃఖము దేవునికి దగ్గరగా చేరుస్తుంది. అందుకనే ఆ కింద మాట రాశాడు, ఎలాగనగా ఏ విషయంలోనైనా మా వలన నేను నష్టము పొందకుండుకున్నట్లకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితే. దైవ చిత్తానుసారంగా దుఃఖపడాలి. చాలా మంది ఏడుస్తాం, ఏడుపుకి అర్థం ఉండదు. ఎందుకు ఏడ్చినామంటే నాకు ఏడుపు వచ్చింది ఏడ్చిన అంటాం. కానీ నా ఏడుపు నా దేవునికి ఇష్టమైనది అన్నట్లుగా ఏడవాలి. నీ ఏడుపు కూడా దేవునికి ఇష్టం ఉన్నారంట, దేవునికి ఇష్టమైన అది దేవుని చిత్తానుసరమైనటువంటి దుఃఖం, దైవ చిత్తానుసరమైన దుఃఖం, దేవునికి ఇష్టమైన దుఃఖంగా ఉండాలి. అనవసరంగా ఏడ్చినందువల్ల నువ్వు ప్రయోజనం లేదు. నీ ఏడుపు కన్నీళ్ళకి ప్రయోజనం ఉండదు. నువ్వు ఏడిస్తే నీ ఏడుపు దేవునికి ఇష్టమైంది ఉండాలి. అయ్యో నా కుమారుడు దుఃఖపడుతున్నాడని పశ్చాత్తాపలేనటువంటి దుఃఖం కావాలి. పశ్చాత్తాపం. నీ ఏడుపులో మారు మనసు కనబడాలి. మారు మనసు లేని దుఃఖం ప్రయోజనం లేదు. నీ జీవితం మార్పు చెందకుండా ఆ ఏడుపులో ఆనందం ఉండదు, నీకు సంతోషం రాదు, సమాధానం రాదు. అందుకని నీ దుఃఖం ఏమైందంట, మారు మనసు పొందాలి. ఆ మారు మనసు పొందినటువంటి ఆ దుఃఖము దేవునికి చిత్తానుసారమైనదిగా కనిపిస్తుంది.